వెల్కమ్ టు ఓల్గా న్యూస్. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ అరెస్ట్ అయ్యాడంటూ, అలాగే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ విదేశాలకు పారిపోయాడంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. భారత ఆర్మీ దెబ్బకు పాకిస్తాన్ అతలాకుతలం అవుతుంది. పాక్ చర్యలకు ప్రతీకారం తీర్చుకుంటుంది భారత్. వరుసగా దాడులు చేస్తూ ఊపిరి తీసుకునే సమయం కూడా ఇవ్వడం లేదు. నిజానికి భారత్ ఇంకా దాడిని నిలువరించడంలోనే తలాములకలైంది. అదే నేరుగా దాడికి పాల్పడితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అనేది ప్రపంచమంతా చర్చనీయాంశమైంది. ఇలాంటి ఉద్రిక్తతల పరిస్థితిలో ఓ సంచలన విషయం బయటకు వచ్చింది. అదే పాకిస్తాన్ ను ఉసిగొలిపిన ఆర్మీ చీఫ్ అసిం మునీర్ ను అరెస్ట్ అయినట్లు దానికి సంబంధించిన వీడియోలు కూడా నెట్లో వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ సైన్యాన్ని సమర్థవంతంగా నడిపించడంలో ఆసిఫ్ మునీర్ విఫలమయ్యాడని ఆ దేశం మండిపడుతుంది. బలగాలేంటో తెలుసుకోకుండా కయ్యానికి కాలు దూవడం ఏంటని పాక్ యువత సైతం స్పందిస్తుంది. ఇది కూడా సరిపోదంటూ జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దు ప్రదేశాల్లో సామాన్య జనాలపై కాల్పులకు పడేటట్లు, అంటే కాల్పులు చేయమని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇవ్వడం అనేది పాకిస్తాన్ పౌరులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే భారత్తో యుద్ధానికి వెనుకడుగు వేయబోము అని ప్రగల్భాలు పలికిన ప్రధాని షహబాజ్ షరీఫ్ భారత్ ఆగ్రహం చూసి బీతిల్లాడు. భారత్ యుద్ధ భూమిలో ఎదిరించే దమ్ములేని షరీఫ్ దేశం విడిచి బహ్రెయిన్ పారిపోయే పరిస్థితి నెలకొంది. ఏ క్షణమైనా ప్రధాని దేశం విడిచే అవకాశం ఉంది. ఇప్పటికే తన ఫ్యామిలీని సురక్షితమైన ప్రదేశాలకు పంపించినట్లు సమాచారం. అటు బెలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ పై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఏ క్షణమైనా బెలూచిస్తాన్ ఆక్రమించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆర్మీ అధికారులతో కలిసి ప్రధాని బహ్రెయిన్ పారిపోతున్నట్లు నెట్టింట్లో అయితే కొంచెం సమాచారం అందుతుంది. ఇక పాకిస్తాన్ లో రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు భారత నేవీ పాకిస్తాన్ ను వణికిస్తుంది. రంగంలోకి 26 యుద్ధ నౌకలు దిగాయి. ఇప్పటికే కరాచీ పోర్టులో ఐఎన్ఎస్ విక్రాంత్ దాడి చేసింది. 1971 తర్వాత కరాచీపై భారత నేవీ దాడులు జరగడం ఇదే మొట్టమొదటిసారి. భారత్ దాడిలో కరాచీలో మొత్తం 10 పోర్టులు ధ్వంసమైనట్లు సమాచారం ఉంది. ఇదిలా ఉంటే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వర్గాలు కూడా అల్లర్లు చేపట్టాయి. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్న విషయం అందరికి తెలిసిందే. అయితే అతన్ని మళ్ళీ ప్రధాని చేయాలంటూ ఆందోళనకారులు అయితే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ పాకిస్తాన్ లోని లాహోర్, సియాల్కోట, పాకిస్తాన్ రాజధాని అయిన ఇస్లామాబాద్ నగరాలపై భారత్ అటాక్ ప్రారంభించింది. అక్కడి పాకిస్తాన్ క్షిపణులను, డ్రోన్లను ధ్వంసం చేస్తుంది. మరోవైపు పాకిస్తాన్ జమ్మూపై హమాస్ తరహా డ్రోన్ దాడులకైతే పాల్పడుతుంది. అయితే భారత్ వాయుసేన పాక్ ప్రయోగించిన దాడులను, ఆ 8 క్షిపణులు ఏవైతున్నాయో ఆ డ్రోన్లను, క్షిపణులను అయితే కూల్చివేసింది. అంటే గగనతలంలోనే వాటిని మంటుపెట్టింది. మరోవైపు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు అయితే మరీ ఆందోళనకరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దు జిల్లాల్లో ఇప్పటికే విద్యుత్ సరఫరాలు నిలిపివేశారు, పాఠశాలలు మూసివేశారు. సిబ్బందులు, అంటే పోలీస్ సిబ్బంది, ఇతర అధికారులకు పూర్తి సెలవులు అయితే, పారామిలిటరీ అధికారులకు కూడా సెలవులు అయితే రద్దు చేశారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ తో సహా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలు అయితే ఈ చర్యలకు ఎలాంటి ప్రతీకార చర్యలు అయితే బాల్పడడానికి అవైతే ముందస్తు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే సరిహద్దు రాష్ట్రాలైన, ఆ సరిహద్దు ప్రదేశాలైన, ఆ సరిహద్దు గేట్లు కూడా మూసివేశారు. ఎప్పటికప్పుడు పాకిస్తాన్ భారతదేశ సరిహద్దు ఆ ప్రదేశాల్లో అయితే సైనికులు అయితే చాలా అప్రమత్తంగా ఉన్నారు. అదే విధంగా అక్కడ సరిహద్దు ఉన్న పౌరులు కూడా సురక్షిత ప్రదేశాలకు తరలించే దిశగా మన భారత సైన్యం అయితే అడుగులు వేస్తుంది. చూడాలి మరి ఇలాంటి పరిస్థితిలో నేరుగా యుద్ధం అనే పిలుపు లేకుండా దాదాపు యుద్ధం అయితే జరుగుతుందని చెప్పవచ్చు. మరి ఇది ఎంతకాలం కొనసాగుతుంది, లేదు అంటే పాకిస్తాన్ కానీ ఇటు భారత్ కానీ బహిరంగంగా యుద్ధానికి ప్రకటించే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి.